జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగరరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ మ్యాపింగ్ ప్రజల్లో అయోమయం సృష్టిస్తుందని, దీనివల్ల అర్హులైన ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నూతన ఆంక్షలు తెచ్చిన బీజేపీ వాటిని నిలువరించని కాంగ్రెస్ పార్టీలదే దీనికి పూర్తి బాధ్యతను విమర్శించారు. డూప్లికేట్ దొంగ ఓట్లను తొలగించి నిజమైన ఓటర్ల హక్కులను కాపాడడానికి కార్యకర్తలు నెల రోజుల పాటు వార్డులో పర్యటించి ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. నమస్కారం చెప్తూ సార్ యొక్క ఆలోచన, దాని యొక్క ప్రాధాన్యత, అట్లాగే పార్టీ సభ్యత్వానికి సంబంధించి కూడా మనం చేపట్టబోయేటువంటి ఒక అంశాల గురించి మిత్రులు చాలా విషయాలు చెప్పారు. ముందస్తు ఏదైతుందో మనం లిస్సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుందమ్మా. ఇలా గతంలో 2002 ప్రాంతంలో జరిగింది. 2002 తదుపరి మరి ఇప్పుడు జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో 2002లో ఈ రివిజన్ జరిగినప్పుడు ఏదైతుందో మిత్రులు విద్యాసాగరరావు గారు కానీ, నేను కానీ, దేశయ్య గారు కానీ మాకు అనుభవం ఉన్నది. కానీ అప్పుడు ఏదైతుందో అసలు ఈ విధమైన నిబంధనలు ఇవి కూడా మేము అనుకోలేదే, అసలు అయినట్టు కూడా మాకు కనబడలేదని చెప్పంటున్నాను. కేవలం ఏదైతుందో ఓటర్ ప్రెజెన్సే మాత్రం ఏదైతుందో పరిశీలించిండ్రు. డూప్లికేసీ ఆఫ్ ఓటు ఉన్నట్టయితే ఆ డూప్లికేసీ ఆఫ్ ఓటును తొలగించిండ్రు. ఈ డూప్లికేసీ ఆఫ్ ఓటు అంటే 2 ప్రాంతాల్లో ఓటు ఉండడం అన్నట్టు. 2 ప్రాంతాల్లో ఓటు ఉంటే ఒక ప్రాంత ఓటు తొలగించి ఇంకొక ప్రాంత ఓటు కొనసాగింపు చేసే విధంగా చర్యలు చేపట్టిండ్రు. ఒకవేళ ఓటర్ నమోదుగిన లేకుంటుంటే ఓటర్ నమోదు చేసిండ్రు. అంతేగాని ఏదైతుందో ఈ కొత్త నిబంధనలు ఓటర్ మ్యాపింగ్ అనేది ఏదైతుందో మనకు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందమ్మా. ఓటర్ మ్యాపింగ్ అనేది, ఈ ఓటర్ మ్యాపింగ్ అనేది మనం 2002కు మ్యాప్ చేస్తున్నాం. ఎందుకు 2002కు మ్యాప్ చేస్తున్నారు? వీళ్ళ గతంలో ఈ ఓటర్ రివిజన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏది ఇస్తుందో 2002లో జరిగింది కాబట్టి అప్పటి ఓటర్ లిస్ట్తోని ఇప్పుడు దీన్ని మ్యాపింగ్ చేస్తుంది. ఇలా మాలాంటి వాళ్ళు 40 సంవత్సరాలు పైబడ్డ వారికి అందరికీ కూడా ఈ మ్యాపింగ్ మా పెద్ద సమస్య కాదు. ఎందుకంటే 2002లో మా ఓటు నమోదే ఉంటుంది కాబట్టి మాది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 2002లో నమోదు లేనటువంటి వాళ్ళకు ఇవాళ వాళ్ళ పేరెంట్స్తోని దాన్ని మ్యాప్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ అమ్మ ఇప్పుడు 2002 తదుపరి ఓటర్ లిస్టు నమోదు చేయబడినటువంటి వాళ్ళకు 2002లో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉండేది, ఆ 2002లో వాళ్ళ పేరెంట్స్ గట్ట అదే బూత్లో కానీ ఇవాళ జగిత్యాల పట్టణమే కానీ వారు ఎక్కడ ఉన్నారు అనేది పరిశీలించి దాన్ని మ్యాపింగ్ చేసి ఆ ఓటును కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ మ్యాప్ కాలేని పక్షం లోపల ఏదైతుందో అది ప్రిలిమినరీ నోటిఫికేషన్ లోపల ఆ ఓటు నమోదు కాదు. మన ముఖ్య కార్యకర్తలే పార్టీ విజయానికి ఒక నాంది, ఒక బలం. కాబట్టి మీ అందరూ కూడా మరి బూత్ స్థాయి ఏజెంట్లను మొన్నటిదాకా మనం వేసినాం విత్ 4 నెంబర్స్ ఓటర్ ఐడీస్తో పాటు అవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో అవగాహన కార్యక్రమం అనేది నేను, విజయలక్ష్మి గారు, నాతో పాటు కొంతమంది వెళ్ళి కూడా కలెక్టర్ గారికి చెప్పినాం. మరి అర్హులైన వాళ్ళను ఉంచాలి. మరి అర్హులు కాని వాళ్ళు మరి గ్రామాలలో ఓటేస్తారు, సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కౌన్సిలర్ అప్పుడు వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? అవగాహన కార్యక్రమాలు ప్రత్యేకంగా మరి పెట్టాలి అని చెప్పేసి మరి వారికి చెప్పడం జరిగింది. వారు ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకునేదాకా చాలామందికి కూడా తెలియదు ఇది ఏ విధంగా. ఎస్ఐఆర్ అంటే 2002 వరకు ఉన్నటువంటి ఓటర్ను మరి దానికి అటాచ్ చేసి వారి యొక్క వివరాలు, పుట్టిన వివరాలు కావచ్చు అన్నీ కూడా తర్వాత 1985, 87లో కూడా పుట్టిన వాళ్ళకు ఉండదు అని అంటే దానికి ఏ విధంగా ఈ ఫారంలో మరి సైడ్కు ఒక కాలం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రస్తుత ఫోటోను కూడా జత చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అర్హులైన ఓట్లు మాత్రమే ఉండాలి. భారత ఎన్నికల సంఘం ఎప్పుడైతే సవరణ అవసరం పడుతుందో ఎలక్షన్లకు, ఎప్పుడైతే మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థ పరంగా చాలామంది వలసలు వెళ్తూ ఉంటారు.
ఆ వలసల కారణంగా అక్కడ ఉన్న వాళ్ళు ఉపాధికి ఇక్కడికి రావచ్చు. అక్కడ ఓటాకు ఉంటుంది. బీహార్, మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలామంది ఉపాధి కోసం తెలంగాణలో వచ్చి జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ రాసుకుంటారు, అక్కడ రాసుకుంటారు. కాబట్టి అటువంటి వలసవాదులకు అవకాశం ఇవ్వకుండా మరి ఓట్లను ఏరిపారేయాలి అని చెప్పేసి ఖచ్చితత్వమైన ఓటు మాత్రమే ఉండాలి. నీకు తాజాగా ఎక్కడుంటావో అక్కడ ఉండే అవకాశాన్ని మరి ఎస్ఐఆర్ మనకు ఇస్తుంది. కాబట్టి బూత్ స్థాయి ఏజెంట్లు కావచ్చు, వారికి తోడుగా బూత్ స్థాయిలో లేకున్నా కూడా మన ముఖ్య కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలుపుకొని మరి ప్రతి బూత్లో ఆ బూత్ ఫస్ట్ ఆ ఏజెంట్కు ఆ బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల యొక్క అవగాహన ఉండాలి. ఆ బూత్ స్థాయి ఏజెంట్కు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉన్నట్టయితే ఎవరు ఇక్కడ ఉన్నారు, ఎవరు వేరే ఊర్లో ఉన్నారు అనేది అవగాహన ఉంటే ఈజీగా ఆ యొక్క బిఎల్ఓస్ తోటి మనం వెళ్ళి దాన్ని తీసేసుకునే విధంగా అవకాశం ఉంటాయి. చాలా వరకు మరణించిన వారి ఓట్లు ఇంతకుముందు శివన్న అన్నట్టు చాలామంది మరణించిన వారు ఉన్నారు. మళ్ళీ పాత ఫోటోలు ఉంటే ఏమవుతుందంటే ఫోటోలు గుర్తుపట్టి వస్తలే, మన ఫోటో మనం కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. అటువంటి మరి పరిస్థితుల్లో ఇలా కొత్త ఫోటోను కూడా జత చేయాలని చెప్పేసి మరి యొక్క ఎన్నికల సంఘం బిఎల్ఓస్ అధికారులు మనోళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి బూత్కి 2 ఏజెంట్లు ఉన్నారు. వారితో పాటు అనుభవం ఉన్న సీనియర్ నాయకులను, ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళను కలుపుకొని ఆ బూత్ స్థాయి ఓటర్ల మీద అవగాహన కల్పించుకొని మనం దాంట్లో అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా